ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మీరు చేసిన కొన్ని మంచి మంచి సినిమాల ఫొటోస్ మా టీం మీద అరేంజ్ చేశారండి. ఒకసారి 30 సంవత్సరాల వెనక ఎలా ఉన్నా తిరుపతి ప్రకాష్ గారు ఒకసారి చూద్దాం. వావ్, ఎప్పుడు ఇది? ఇది చిరంజీవి గారి బర్త్డే. ఓకే, శ్రీకాంత్ అన్న, నేను ఉత్తేజ్ అన్న, వెంకటేష్ గారు వెనక రవితేజ గారు కదా, ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది. శివాజీ అన్నకు వెంకటేష్ బాబు గారు వెనకున్నది రవితేజ్ అన్న. ఓకే, అలీ వెనకన్నది అలీ అన్న. ఓకే, ఆ వెనకన్నది అబ్బాయి రోషన్ చిన్నపిల్లగాడా? రోషన్ అనుకుంటా. ఓకే, కోట గారు, మల్లికార్జునరావు గారు. ఆ రోజులే వేరు. అప్పటికి ఇప్పటికి ఇలానే ఉన్నారన్న మీరు. 52 ఇప్పుడు మీకు 50 ప్లస్. నెక్స్ట్ ఇది ఫ్యామిలీ. అన్న డాక్టర్. ఓకే, ఆ పక్కన ఉన్న అన్న కూతురు అది డాక్టరే. ఈ కింద బ్లూ టీ షర్ట్ ఉంది చూసారా, ఇది నా అమ్మాయి. ఇప్పుడు తను బీకామ్ సిఏ చేస్తా ఉంది. పాప నా కూతురు లాస్ట్. అమ్మాయి ఇప్పుడు అమ్మాయి కూడా నీట్ లో సీట్ వచ్చింది. తను మెడిసిన్ కి వెళ్ళబోతోంది. మా అన్న రెండో కూతురు. ఓకే, మా వదిన. ఈడు నా కొడుకు. ఇప్పుడు 10th. ఎల్లో టీ షర్ట్. ఈ చిన్న అబ్బాయి వచ్చి మా వదిన అన్న కొడుకు. ఓకే, ఓకే, మా అన్న డాక్టర్. ఓకే, ఇది నేను. ఇది ఎక్కడ మాల్లో అనుకుంటా. నెక్స్ట్ లెజెండ్ అండి ఈయన. అసలు ఈయన విలనా, కమిడియనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, అన్ని పాదరసం ఏ దాంట్లో వేస్తే అది లెజెండ్స్ అండి వీళ్ళంతా. కోట గారు. అవును. నెక్స్ట్ రిసెప్షన్ అమ్మాయిది ఇక్కడ రిసెప్షన్ జరిగింది ఇక్కడ దీంట్లో. నెక్స్ట్ పృథ్వీ. ఇది ఇద్దరు ఇజిడా క్యారెక్టర్స్. కూతురు క్యారెక్టర్ నేను. ఓకే, ఇద్దరు ఇజిడాలు. భలే ఉంటుంది సినిమా అది. సో మీ ఇప్పుడు ఈ గెటప్ చూడగానే నాకు గుర్తొచ్చింది, మీరు ఐరన్ లెగ్ శాస్త్రి గారు, అబ్బాయి గారు అలీబాబా దొంగలు, అలీబాబా అరడజన్ దొంగల్లో అబ్బాయి గారు కూడా ఉంటది. అన్ని సీక్వెన్స్ సాంగ్స్ అది అలీబాబా అరడజన్ దొంగలు. అబ్బాయి గారు కూడా చేసాం. ఓకే, అబ్బాయి గారు రోజు 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 ఇలా కొట్టుకోగానే మా ఇద్దరి మధ్య ఒక సాంగ్ వస్తుంది. అవును. ముద్దిమ్మంది బీచ్ దగ్గర వేస్తారు చూడండి, వైజాగ్ బీచ్. ఎండ, లంగా జాకెట్, లోపల బ్రాల్ అవి వేసి చెమట. నువ్వు నమ్ముతా, ఇప్పుడు చెప్పొచ్చో లేదో కానీ రూమ్ కు పరిగెత్తి అన్ని ఇప్పి డ్రాయర్ నిలబడేవాడిని ఏసీలో. వీపు కాలిపి. ఇప్పుడు అమ్మాయి వేషం ఇదంతా ఓపెన్ ఉంటది. చొర 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 అనేది. శాస్త్రి గారే ఉంది బాగా. ఒక పంచ, జుబ్బా, ఇసుకలో దొర్లిచ్చేవాళ్ళు. ఓకే, ఒక స్టెప్ వేసారు ఇలా ఇలా. ఒకసారి వేస్తారన్నా. ఇప్పటికి ఆ ఊపు ఉందో లేదో మరి డైరెక్టర్స్ తెలియాలి కదా. పాపం ఆయన కూడా శాస్త్రి గారు ఆయన భలే ఆర్టిస్ట్ అండి ఆయన. బట్ ఆయన అంటే ఆయనకి మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్లు తగ్గాయా? ఇద్దరు ఒకేలాగా ఉంటారు సైజ్ గా. ఆయన నాకన్నా ఎక్కువ అనుకోవచ్చు. ఆయన ఒక మార్క్ అండి, ఐరన్ లెగ్. ఆయన ట్రెండ్ కొన్ని రోజులు నడిచిందిగా. ఓకే, ఇప్పుడు జనం ఉంది ఇది ఐరన్ లెగ్ అంటారు. ఈ రోజుకి ఉంది అది. ఓకే, మనిషి పోయాడు కానీ అసలు దానికి దీనికి సంబంధం. ఓకే, ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ లో ఈ ఐరన్ లెగ్ అనే పేరు వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కానీ స్క్రీన్ మీద పడింది. పాపం హెల్త్ అప్సెట్ అవుట్ అయింది. ఫుడ్ ఓవర్ తినేవాళ్ళంట కదా, ఇడ్లీలు కూడా 50-60 అబ్బాయి చెప్పారు. ఆయన వ్యసనానికి అలవాటు పడ్డారు, మందు అది. దాంతో చాలా వరకు హెల్త్ పాడైంది ఆయన. అంటే ఆయన అలవాటు చేశారని పాపం బలవంతంగా. ఎవరు? సినిమా వాళ్ళేనా? బయట అంటే ఇప్పుడు ఆయన రోడ్డు మీద వెళ్ళేవాడు, శాస్త్రి గారు మంచి కమిటీ ఏంటండి, ఈక్వల్ టు బ్రహ్మానందం గారి రేంజ్ ఉండేదండి ఆయనది. ఓకే, ఆయన కరెక్ట్ వాడుకుంటే బ్రహ్మానందం గారి రేంజ్ లో ఉంటాడు ఇప్పటికి బతుకుంటే. ఓకే, బట్ ఆయన చనిపోయినప్పుడు ఫైనాన్షియల్ గా ఆయన్ని దహనం చేయడానికి డబ్బులు లేక రిక్షాలో తీసుకెళ్లారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి అప్పుడు నాకు చెప్పింది ఏదో పెంకుటిల్లు ఏదో వాళ్ళ బ్రదర్ది ఏంది ఉంటే అది కొనేసానని చెప్పాడు అప్పుడు నాకు తెలిసి. తర్వాత పోస్ట్ ఆఫీస్ లో బాండ్స్ ఉన్నాయని చెప్పాడు. అక్కడ దాకైతే నాకు తెలుసు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు కదా లాస్ట్ రోజుల్లో. పడ్డారు. నేనే దాదాపు ఒకసారి మన దీని దగ్గర యూసఫ్ కూడా
అప్పుడు హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ కేఫ్ అని ఒకటి ఉండేది, ఐడియా ఆ. ఉందా? యూసఫ్గూడ పోలీస్ అవును, లైన్ కాదు, అవును. ఇటు పక్కన అవును రెడ్ రోజ్ అని ఒకటి ఉండేది. అవును అక్కడ ఆయన ఎల్లారెడ్డిగూడలో ఉండేవారు ఒక రోజు. అంటే ఆ రోజుల్లో నేను 2-3 సార్లు అతనికి, ఒకసారి 2000, ఒకసారి 1000 అంత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. తగ్గిపోయి, సినిమాలు తగ్గిపోయి. అందుకే నేను అదే చెప్తా, ఉన్నప్పుడు సర్దుకోవాలి ఇల్లు. సినిమా ఒకటే జీవితం కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా పక్కన ఎందుకు బిజినెస్లు పెడుతున్నారు? వాళ్ళకి లేకనా? ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి మనం. మన గుర్రం పరిగెత్తిన రోజులు పరిగెడుతుందండి. వెనకబడినప్పటికీ మనకి రెండో గుర్రం వెనక రెడీగా ఉండాలి, దాన్ని ఎక్కాలి మనం. ఏ ఫీల్డ్ అయినా అది. అవును, ప్యాకాటే మన జీవితం, ప్యాకాట. మన హ్యాండ్ రైజ్ ఉన్న రోజులు బ్రహ్మాండంగా రైజ్ ఉంటుంది. ఒక్కసారి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందంటే అయిపోయింది. రేసులో అంతే. ఒకసారి మన గుర్రం వెనకబడిందంటే గలప్ చేసుకోలేము, ఇక ఓకే, వెళ్ళిపోతారు ముందుకి. సూపర్. అంతే జీవితం.